పెట్టలే, క్యాబినెట్ టేబుల్ చేయలే, శాసనసభలో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అన్ని హరిబరిగా చేసి దీని ఇది నిజమేదో అని చెప్పి ఇది బ్రహ్మ పదార్థం అని నమ్మించేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు మన సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెల్లారే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి వారికి సన్మానం చేసే కార్యక్రమం అంటే నిజంగానే అయిపోయినట్టు. మేము ఒకటే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, 600 మేము చెప్పేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో, 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలో పోదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేమేం బిచ్చగాన్లం కాదు, అడక తినేటోళ్ళం అంతకంటే కాదు అని చెప్పి ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము చెప్పేది, ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు చెప్పేది తప్పైతే నేను ముఖ్యమంత్రి గారికి ఆ ప్రభుత్వాన్ని చెప్తున్నా, నువ్వు ఏ రూపంలో అయినా పర్వాలే, 42% రిజర్వేషన్ చట్టబద్ధత ద్వారా ఎన్నికలు జరిగితేనే మేము సిద్ధంగా ఉంటాము, మీకు సహకరిస్తాం. లేదంటే మేమెంతో మాకంత. రాహుల్ గాంధీ గారు చెప్తారు ఆ డైలాగ్, మీరెంతో ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అంత హక్కు ఇవ్వాలని. ఎవరి హక్కు మా హక్కు గురించి ఇచ్చే అవసరం లేదు బిడ్డ, తలుచుకుంటే మేమే గుంజుకుంటామని. ఆ సమయం కూడా ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చూసిండ్రు, కానీ రాబోయేది బీసీల ఉద్యమం తెలంగాణ లోపల రాబోయేది. తస్మత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అంత ఆషామాషిగా ఏం లేం. మేము ఒకప్పుడు ఏంటంటే మనము బాంఛన్ కాల్ ముక్త అనే విధంగా మనం గుళ్ళ గ్రామాలలో పనిచేసినాం. ఇప్పుడు ఎదురొట్టి నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ సిద్ధమా? జిల్లాలలో తిరుగుదామా? ప్రతి జిల్లాలో మన సమాజాన్ని లేద్దామా? లేపిందంటే మీ పీఠాలు కదిలిపోతాయి, అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి. ఎందుకంటే మోసం అనేది కొన్నిసార్లు పనికొస్తుంది, ప్రతిసారి మోసం చేసేటువంటి ప్రయత్నం జరిగితే అది మన మెడకే చుట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమాజం అవేరే ఉన్నది, మన బిడ్డలు చదువుకొని ఉన్నారు, మనోళ్ళు నీతిగా నిజాయితీగా గౌరవం కోసం బతికేటువంటి బిడ్డలు. కాబట్టి మా గౌరవానికి భంగం కలిగేటువంటి ప్రయత్నం జరిగితే ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి మా మిత్రులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి మా సమాజానికి నేను చెప్పేది ఒకటే, తప్పకుండా చైతన్యవంతమైనటువంటి సమాజం మనది. తప్పకుండా మనం పోరాటం చేద్దాం, అన్ని విధాలుగా పోరాటం చేద్దాం. ఇప్పుడు 42% నువ్వు ఇవ్వకపోతే రాబో రోజుల్లో నీ అధికారమే మేము గుంజుకుంటాం బిడ్డ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై బీసీ, జై బీసీ, జై బీసీ. మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ గారికి బీసీపీఐ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా రాష్ట్ర వినయ్ భాస్కర్ గారికి, మాజీ మంత్రివర్యులు జోగు రామన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా రాష్ట్ర కుర్మ సంఘం అంజయ్య యాదవ్ గారు, మరి వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం తెలుపుతూ, ముఖ్యంగా రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు క్యామ మల్లేష్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సమయం ఉంటుందా సార్? రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ చైర్మన్ గౌరవ అధ్యక్షులు యాదయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీపీఎం. నా పేరు సుర్వి యాదయ్య గౌడ్, నేను తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుని. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానికి
ఆలయ వెంకటేశ్వర గారికి స్వాగతం సుస్వాగతం. ఎమ్మెల్యే వెంకటేశ్వర అంబర్ గౌరవనీయులు ఆలయ వెంకటేశ్వర అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు బీసీలం అంతా ఏకమై కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను మీరు అమలు పరుస్తారని హామీ ఇచ్చిన దాన్ని నెరవేర్చాలని బీసీ కులాల ప్రతినిధులం అదేవిధంగా సంఘాల నాయకులు ఈరోజు ఈ ఇందిరా పార్క్ కాడ ధర్నా ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే మొన్న మీరు వచ్చి 18 నెలలు అవుతున్నా మా సర్పంచుల పెండింగ్ వచ్చి 18 నెలలు అవుతున్నా మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా మమ్మల్ని అరికోస తీపిస్తున్నారు. మేము బిల్లులు అడిగితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టించకుండా మమ్మల్ని అరికోస తీపిస్తున్నారు. మేము బిల్లులు అడిగితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మేము సర్పంచుల బిల్లులు అడిగితే జిల్లాకు ఒక